బ్రేకింగ్ న్యూస్ నూతనంగా ఎన్నికైన అటు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇప్పటికే అటు ఖమేనీ హతం అయిన తర్వాత కూడా కొత్త లీడర్ ఎన్నికైన తర్వాత దేశంలో ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి, ముస్తఫా ఖమేనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే ముస్తఫా ఖమేనీ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే రూల్స్ అతిక్రమిస్తే కనుక కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఏదైతే పక్క దేశాల వరకు ఎవరైనా సపోర్ట్ చేస్తే కనుక సో ఇక్కడ విషయాలను అక్కడ చెప్పినా సరే వారికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తామంటూ కూడా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం ఎవరికైనా సరే మరణ దండన అంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే ఇరాన్ ప్రజలపై కూడా ఆంక్షలు విధించారు ముస్తఫా ఖమేనీ. విదేశాల్లో ఉండి శత్రు దేశాలకు అనుకూలంగా పనిచేస్తే అయితే మరణదండన విధిస్తామంటూ కూడా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక దేశంలోని వారి ఆస్తులని జప్తు చేస్తామని కూడా హెచ్చరించారు. సో విదేశాల్లో ఎవరైతే ఉంటూ ఇరాన్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా ఏదైనా కీలక సమాచారం కూడా బయటికి వెళ్ళినా కూడా వారికి మరణదండన విధిస్తాము, అలాగే విదేశాల్లో ఉన్న వారికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా ఇరాన్ అటార్నీ జనరల్ అయితే ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో దీనిపై కూడా ఇప్పుడైతే ఇది ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. అయితే ఒక పక్కన ఆ తీవ్ర స్థాయిలో కూడా అక్కడ వార్ అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ముస్తఫా ఖమేనీ అయితే సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. అనంతరం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దేశాన్ని ఎలా ముందుకి నడిపిస్తారు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సో అసలు ఇరాన్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే ముస్తఫా ఖమేనీ తీసుకున్న నిర్ణయాలు అయితే అందరినీ హెచ్చరిస్తున్నాయని చెప్పాలి. సో విదేశాల్లో ఉన్న ఇరాన్ ప్రజలు యుఎస్ ఇజ్రాయెల్కు మద్దతుగా పోస్టులు చేయడం, సమాచారం లీక్ చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకు తెలుసు ఎవరైతే ఇప్పటికే అబ్దుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా కూడా చాలా మంది ఇరాన్లో ఉన్న వాళ్ళైతే వ్యతిరేకంగా ఉన్నారు. ఆయనకి ఇప్పటికీ చాలా వ్యతిరేకత ఉందనే చెప్పాలి. సో దీంతో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన రెండో కొడుకే ఈ ముస్తఫా ఖమేనీ, ఆయన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా ఇప్పుడు పాలన ఎలా ఉండబోతుంది అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యం ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో ఆ దేశాల్లో ఉంటూ యుఎస్కి పక్క దేశాలకి మద్దతుగా పోస్టులు చేయడం కానివ్వండి, లేదంటే సమాచారాన్ని లీక్ చేయడం, వారికైతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరణదండనే వారికి గతంటూ కూడా చెప్పకని చెప్పారు. సో ప్రస్తుతం అయితే ముస్తఫా ఖమేనీ పెట్టిన ఆంక్షలు అయితే కొంతమందిని కలవర పెడుతున్నాయని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, మనం చూస్తున్నాం కదా ఏదైతే సుప్రీం లీడర్గా కూడా ఎన్నికైన తర్వాత ముస్తఫా ఖమేనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ యుద్ధ పరిస్థితుల్లో కూడా దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారని ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ సందర్భంగా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొంతమందిని అయితే కలవర పెడుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇరాన్ సుప్రీమో లీడర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన అయతుల్లా ఖమేనీ రెండవ కుమారుడు ముస్తఫా ఖమేనీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఇరాన్ లో ఉంటూ ఇతర దేశాలకు సపోర్ట్ చేసే వారి పట్ల కొన్ని రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం మరణదండన విధిస్తామంటూ కూడా సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే ఇటు ఇరాన్ ప్రజలపైన ఆంక్షలు విధించారు నూతన సుప్రీం లీడర్. విదేశాల్లో ఉండి ఇతర దేశాలకు అనుకూలంగా పనిచేస్తే మరణదండన విధిస్తామంటూ కూడా ప్రకటన చేశారు. అంటే దేశంలోని వారి ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రకటన రిలీజ్ చేసిన దీనికి సంబంధించి అటార్నీ జనరల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మొత్తం విదేశాల్లో ఉన్న ఇరాన్ ప్రజలు యుఎస్ ఇజ్రాయెల్కు మద్దతుగా పోస్టులు చేయడం, సమాచారం లీక్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే అంశంపై కూడా గత కొంతకాలంగా నియంత్రణ పాలన కొనసాగుతుంది అనేది ప్రధానంగా అయతుల్లా అలీ ఖమేనీపై కూడా, ఆయన తండ్రిపై కూడా ఇరాన్ ప్రజలు ఇదే ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అంటే యుద్ధానికి ముందు అక్కడ ఇరాన్ లో జరిగిన అల్లర్లు కూడా ఖమేనీకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ఈ నియంత్రిత పాలన ఒక పోకడలని పోవాలి, ఇరాన్ సుప్రీమో లీడర్ గా ఉన్న అయతుల్లా ఖమేనీ దిగిపోవాలి అనేది ఖమేనీకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ఆ నిరసనను అణగదొక్కేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారు. అడ్డు వచ్చిన వారిని అందరూ కూడా కాల్చిపడేయండి, దాడులు చేయండి కూడా భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ పోలీసులు భద్రతా బలగాల దాడుల్లో 5,000 మందికి పైగా కూడా సాధారణ ప్రజలు చనిపోయారు. వేల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు, వేల సంఖ్యలో జైలు పాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే పోకడలో ఆయన కుమారుడు కూడా వ్యవహరిస్తున్నారు అనేక వ్యతిరేకత కూడా ఇప్పుడు ఆయన 24 గంటల్లో బాధ్యతలు చేపట్టిన ఇచ్చిన ఆదేశాలను బట్టి ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ఈ తండ్రి అయతుల్లా ఖమేనీపై కూడా ప్రజల్లో గతంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. మత ఛాందసవాది నియంత అన్న పేరు కూడా అయతుల్లా ఖమేనీ
మూట కట్టుకున్నారు. ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చిన సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖమేనీ తండ్రి నుంచి తనయుడిగా వ్యవహరిస్తున్నాడని విమర్శలు కూడా తీవ్రంగా వినిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా ప్రజెంట్ చూసుకుంటే కనుక అయతుల్లా ఖమేనీ 36 సంవత్సరాలుగా కూడా ఇరాన్ కు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ కూడా ప్రజల పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. అంటే ఒకే కుటుంబం పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎదురు తిరిగేవారు ఎదురు తిప్పేవారు లేకపోవడంతో ఆయన ఇష్టానుసారం వ్యవహరించారనేది కూడా ప్రజలు వ్యతిరేకత వ్యక్తపరుస్తూ కూడా ఈ యుద్ధానికి ముందు రోడ్లపైకి వచ్చి నెత్తలు తెలియజేశారు. ఆ సందర్భంలో ట్రంప్ సహకారం కూడా వీరంతా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ ప్రజలందరూ కూడా ట్రంప్ సహకరించాలి, ఈ నియంత పాలన తొలగించి నూతన నాయకుడిని నియమించే విధంగా కూడా సహకరించాలని కోరిన నేపథ్యంలోనే అక్కడ అల్లర్ల నుంచి అణుపందం నుంచి చమురు నిల్వలు ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి తోడయి ఫైనల్ గా యుద్ధానికి దారితీసిన నేపథ్యంలో 28 అయతుల్లా ఖమేనీ ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారు. దాని తర్వాత వారసుడు ఎవరు ఖమేనీ వారసుడు అని కూడా అందరూ ఎదురు చూసారు. అందరూ కూడా ఎదురు చూశారు. దాని తర్వాత రెండవ కుమారుడిని ప్రకటిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా మొన్నటి వరకు ఎక్కడ ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటిస్తే నెక్స్ట్ సుప్రీం లీడర్ కూడా ఇజ్రాయెల్ అమెరికా చెప్పే టార్గెట్ గా వారు చెప్పిన నేపథ్యంలో అంత్యక్రియలు కూడా వాయిదా వేసి ఇరాన్ ఈ ఖమేనీ కుమారుని వారసుడిగా ప్రకటించి కూడా అధికారికంగా నిలిపివేశారు. తర్వాత నిన్న అధికారికంగా ప్రకటించారు. ఇక 24 గంటల్లోనే ప్రకటించిన 24 గంటల్లోనే తండ్రి మించిన తనయుడిగా నియంత పాలన కొనసాగించే విధంగా కూడా ఆయన నిర్ణయాలు ఉన్నాయనేది కూడా ఇటు ఇరాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. అంటే ఇతర దేశాల్లో ఉండి అంటే సొంత దేశంలో ఉండి ఇతర దేశాలకు అంటే ఇజ్రాయెల్ అలాగే అమెరికాకు సపోర్ట్ చేస్తున్న వారి పట్ల కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఏ అయితే వారి ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జప్తు చేస్తాము, స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం అనేది ప్రధానంగా ఇరాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రజలైతే మళ్ళా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు శిథిలావస్థకు చేరుకుంది ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా ఆస్తులు నష్టపోయాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ మళ్ళా ఇప్పుడు ఆయన తండ్రి బాటలోనే తనయుడు కూడా నడిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీని నుంచి అందరూ కూడా బయటకు రావాలి అనేది కూడా ప్రధానంగా ఇరాన్ ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళా అదే కుటుంబానికి చెందిన తనయుడు ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఫర్దర్గా ఎలా ఉండబోతుంది, అసలు ముందు ఆయన ముందున్న సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, అంటే యుద్ధాన్ని ఎదుర్కోలేక స్థానిక ఉన్న ప్రజలను వారు ప్రజలపై ఆంక్షలు విధిస్తూ కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయం తీసుకుంటున్నారనేది కూడా ప్రజల వ్యతిరేకత ఉంటుంది. ఫర్దర్గా ఏం జరగబోతుంది ఏంటనేది కూడా చూడాలి. శివ, ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత రావడం అయితే మనం చూస్తున్నాం. ఏదైతే తను ప్రజలకు పెట్టిన ఆంక్షలు చూస్తున్నామో, అయితే మరో పక్కన అయితే అటు దేశాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇంకా పశ్చిమాసియాలో యుద్ధం ఎక్కడ కూడా తగ్గినట్లయితే కనిపిస్తలేదు. సో ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా యుద్ధంపై పెట్టాల్సిన దృష్టిని కాస్త ప్రజలపై పెడుతున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీని నుంచి ఎందుకంటే పూర్తిగా సంక్షోభంలో ఇరాన్ అయితే ఇరుక్కుపోయిందనే చెప్పాలి. మరి దేశం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో యుద్ధంపై దృష్టి సారించకుండా ప్రజలపై దృష్టి సారించి ప్రజలను మరింత అణిచేసే విధంగా కూడా ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ వ్యవహరిస్తున్నారని ప్రధాని చెప్తున్నారు. అంటే సొంత దేశంలో ఉండి మాకు సహకారం అందించకుండా, మాకు సపోర్ట్ చేయకుండా విదేశాలకు సపోర్ట్ చేయడం వల్ల కొంత ఆత్మశైర్యం కోల్పోయే అవకాశం ఉంటుంది సైన్యం, ప్రజలు కూడా. అలా వ్యవహరించవచ్చు, అలా వ్యవహరిస్తే మాత్రం మరణదండన విధిస్తామంటూ కూడా ఒక నియంతలాగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనేది కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికలు కూడా అనేక రకాలుగా పోస్టులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి పోయిన తర్వాత కుమారుడు కూడా తండ్రి బాటలో నడుస్తున్నారు. పాలనలో వ్యవహారాల్లో ఎటువంటి మార్పు లేదు. ఆయన ఏ విధంగా అయితే నియంత్రణ వ్యవహరించారు, ఇప్పుడు కూడా కుమారుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కొన్ని విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించాల్సిన యుద్ధం పైన. ఇజ్రాయెల్ అమెరికాను ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలను ఏ విధంగా కాపాడాలి, ఇరాన్ అవసరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ఆస్తులు, మరోవైపు ఇటు ఆర్థికంగా కూడా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటుంది ఇప్పుడు ఇరాన్. వీటన్నిటిపైన దృష్టి పెట్టకుండా మళ్ళా ప్రజలను ఏ విధంగా అణిచివేయాలి, వారిని ఏ విధంగా వారి గొంతులు నొక్కాలనేది ప్రధానంగా ఖమేనీ అయతుల్లా ఖమేనీ కుమారుడు కూడా ముజ్తబా ఖమేనీ కూడా ఈ విధంగా కరెక్ట్ కాదు అని కూడా ప్రజలైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ముజ్తబా ఖమేనీ తీసుకున్న నిర్ణయాల పట్ల అయితే పూర్తి వ్యతిరేకత వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే దేశం అయితే ఆర్థిక సంక్షోభంలో అటు యుద్ధాలతో కూడా కొట్టుమిట్టాడుతుంటే ప్రజలపై ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా కూడా పాలన సాగిస్తున్నారంటూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. సో ఏదైతే ఇప్పుడు ముజ్తబా ఖమేనీ పెట్టిన ఆంక్షలు అయితే ఎవరైనా సరే రూల్స్ బ్రేక్ చేస్తే కనుక మరణదండన అంటూ కూడా ఖరాఖండిగా చెప్పుకొచ్చారు. అలాగే బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే ఇలాంటి
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల అయితే పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక విదేశాల్లో ఉండి ఎవరైనా సరే శత్రు దేశాలకు అనుకూలంగా పనిచేస్తే మరణదండన విధిస్తామని ఒక పక్కన చెప్పుకుంటూ వస్తున్నారు. వారికి సంబంధించి ఎవరైనా అటు యుఎస్ ఇజ్రాయెల్కు మద్దతుగా కూడా పోస్టులు పెడితే కనుక వారికి మరణదండన తప్పదు, విదేశాల్లో ఉన్న వారి ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేస్తామంటూ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఇంకా రేపటి నుంచి ఇప్పుడు ముస్తఫా ఖమేనీ పాలన ఎలా ఉండబోతుంది, వారికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దేశాన్ని ఎలా ముందుకు నడిపించబోతున్నారు అనేది కూడా ఇప్పుడైతే అందరిలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఒక పక్కన ఎక్కడ చూసినా కూడా సో ఇరాన్ మొత్తం కూడా యుద్ధాల్లో కమ్ముకుని ఉందని చెప్పాలి. మరి దీని నుంచి అయితే దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారనేది కూడా వేచి చూడాలి.